దసరా శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి చేసే మహాలక్ష్మి అలంకరణ నిజంగా చాలా ప్రత్యేకం. పశ్చిమ గోదావరిలో కోట్లు విలువ చేసే కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఈ విధంగా అలంకరించారు. భీమవరంలోని త్యాగరాజు భవనంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణ చేశారు. 4 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు, బంగారు బిస్కెట్లు, వెండి వస్తువులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు. 10 రూపాయలు, 20, 50, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు కరెన్సీ నోట్లను భక్తుల నుండి సేకరించారు. వాటిని మాలలుగా కట్టి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మందిరం అంతా అలంకరించారు. కరెన్సీ 2 కోట్లు, బంగారం బిస్కెట్లు, వెండి వస్తువులు మరో 2 కోట్లు, మొత్తం 4 కోట్లతో అలంకరణ జరిపారని భక్తులు చెబుతున్నారు. జై వాసవి, జై జయ వాసవి. ఆర్యవైశ్య వర్త సంఘ భవనం భీమవరంలో వేయించేసి ఉన్న శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 58వ శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ధనలక్ష్మి అలంకరణ జరుగుతుంది. మేము భక్తుల దగ్గర ధనము మరియు నాణ్యములు తీసుకొచ్చి సేకరించి అమ్మవారిని అలంకరించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఏటా దసరా ఉత్సవాల్లో అమ్మవారిని ఇలా కరెన్సీ, బంగారం, వెండితో వైభవంగా అలంకరిస్తారు. ఈ అవతారంలో మహాలక్ష్మిని చూసినట్లు ఉంటుందని భక్తులు చెప్తారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. కరెన్సీ, బంగారం బిస్కెట్లు, వెండి వస్తువులు ఎవరివి వారికే తిరిగి ఇచ్చేస్తామని నిర్వాహకులు తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 58వ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఆ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ధనలక్ష్మి అలంకార రూపంలో అమ్మవారు దర్శనం ఇచ్చి ఉన్నారు. మేము మా యొక్క భవనాన్ని, మా యొక్క అమ్మవారిని రకరకాల కరెన్సీ నోట్లతో అలానే నాణ్యాలతో అలంకరించి భక్తులకి అందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందాలని మేము మా యువజన సంఘం తరపున అందరినీ వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము.